తిరిగి సిటీ రుచి కార్యక్రమానికి స్వాగతం. ఓకే మా ఇప్పుడు నూనె కాగిపోయింది కదా, ఇప్పుడు మనము వేసుకుందాము. పొంగు వస్తుంది ముందు, అది జాగ్రత్తగా. ఈ శనగ నూనె ఏంటంటే నూనె వేసిన వెంటనే పొంగుతుంది అనమాట. పొంగు నువ్వు రెండోది వేయబాకు, ఒక్కొక్కటి చూసుకొని వేసుకుందాము. లేదంటే దీనికి ఏంటంటే అలా పొంగకుండా అంత చింతపండు ఏదో వేసుకోవాలన్నమాట. నూనె చూసుకొని మనం వాడుకుందాం. నూనె భయం బసబస వచ్చేస్తాయి. వేస్తాను పొంగు తిప్పాలి. బామ్మగారు, ఇప్పుడు మీ అమ్మాయి గారి ఒక్క హెల్ప్ తీసుకుంటున్నారు, మరి ఇంతకు ముందు మీరు ఎంతమంది హెల్ప్ తీసుకొని ఎట్లా చేసేవాళ్ళు? ఎవరైనా పండగప్పుడమ్మా పండగలు వస్తే అందరం కలిసి చేసుకునే వాళ్ళము. ఆయిళ్ళ వాళ్ళు, పక్కింటి వాళ్ళు, పైన ఇంటి వాళ్ళు అందరు కూర్చొని అలా ఒక ఎందుకు 4 రకాల పనులు ఉంది కాబట్టి దీనిలో పొయ్యిలో వేసేవాళ్ళు ఒకరు, పాకం పట్టేది ఒకరు, ఇలా తట్టిచ్చేసేది ఒకరు, మళ్ళీ దాన్ని నూనె లేకుండా ఒత్తేదానికి ఒకరు, ఇలా కావాలి. అప్పట్లో ఇంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి అందరూ కలిసి సమేతంగా చేసుకుంటారు. పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా, ఇప్పుడులాగా మనకి సింగిల్ ఫ్యామిలీస్ కాదు కదా, అప్పుడంతా జాయింట్ ఫ్యామిలీ, తోడి కోడళ్ళు, అత్తలు, కోడళ్ళు అందరూ కూర్చొని పిల్లలు ఒక్కసారి అరిసెలు అని అన్నారంటే గన అదో పెద్ద యజ్ఞం లాగా చేసేవాళ్ళు అన్నమాట. జాగ్రత్త నువ్వు తీర్పు చేస్తాను. అరిసెలు అనేది ఒక రోజు పనిలా పెట్టుకొని చేసుకునేవాళ్ళు ఇది ఒకటి రోజుల్లో. పక్కకే చెప్పాలట, ఎందుకంటే వేసేవాళ్ళు ఒకరు, తీసేవాళ్ళు ఒకరు, అలా ఇంతకుముందు అయితే ఇదంతా చేసిన తర్వాత వచ్చేసి గడ్డిలో ఆరబెట్టుకునేవాళ్ళు అనమాట. అంటే ఆయిల్ ఒకటి అద్దుకోకుండా, నూనె అంటుకోకుండా, ఎక్కువ నూనె ఉండకుండా దాన్ని ఒడుచుకునే దానికి అనమాట. సో ఇప్పుడు నాకు గడ్డి దొరకలేదు, ఇస్తరాకులు ఆల్టర్నేట్గా వాడతామంటే అవి కూడా దొరకలేదు. అందుకోసమే ఇప్పుడు మనకు వచ్చిన ఈ అటాకులే నేను తీసుకొని వాడినాను అనమాట. తొందరగా తీసేయాలి, మాడిపోతుంది. ఇది అరిసెల్ని మనం చక్కెరతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో చక్కెరలో మనకి అంత పోషకాలు లేదు కాబట్టి ఎక్కువ మంది బెల్లం చేసిందే ప్రిఫర్ చేస్తారు. సో బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇయర్లీ వన్స్ అన్నా మనం అరిసెలు లాంటివి తింటే కన్నా ఆరోగ్యానికి బాగుంటుంది అనమాట. అనీమిక్ పేషెంట్స్కి వాళ్ళందరికీ కూడా ఈ బెల్లంతో చేసినవి సజెస్ట్ చేస్తుంటారు. ఏంటి బెల్లంతో అరిసెలు చేస్తున్నారు, మరి చక్కెరతో కూడా చేస్తారు అని చెప్పారు, మరి ఆ చక్కెరతో ఎలా చేస్తారండి? ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్లోనే పాకం పెట్టేదానికి బెల్లం వేసాం కదమ్మా, ఆ బెల్లం బదులు మనం చక్కెర వాడతాం అనమాట. అంటే పాకానికి బెల్లం బదులు చక్కెర వాడితే ఇంకా సేమ్ అదే ప్రాసెస్. అదే పాకం చిక్కపాకం వచ్చిన తర్వాత పిండి కలుపుకునేసేసి, పిండి కలుపుకునే ముందుగా కొబ్బరిని, గసాలు, నువ్వులు ప్రాసెస్ మాత్రం ఒకటే, కానీ బెల్లం బదులు చక్కెర వేస్తారు. అది కొంచెం గట్టిగా వస్తుంది, ఇది కొంచెం మెతువుగా ఉంటుంది అనమాట. బెల్లంతో చేసినవి అయితే మృదువుగా ఉంటాయి. ఈ సంక్రాంతి పండుగ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? మామూలు పద్ధతిలో అయితే సంక్రాంతిని 3 రోజులు చేసుకుంటాము మన నెల్లూరు ఈ పరిధిలో, ఆంధ్ర వైజ్లో. సో ఫస్ట్ రోజుని మనం భోగిలాగా సెలబ్రేట్ చేస్తాము. భోగి రోజు వచ్చేసేసి ముందు తెల్లవారుజామున 4 గంటలకే లేసేసి పిల్లలు అందరూ ఇంటిల్లి పాది కూర్చొని భోగి మంటలు వేసుకుంటాం అనమాట. ఈ భోగి మంటలకి మనకి పల్లెల్లో అయితే తాటాకు అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఇంట్లో పాతవి చీపుర్లని, తర్వాత బుట్టలు ఏవైతే మనం త్రూ అవుట్ ద ఇయర్ వదిలేసామో అలాంటివన్నీ తీసి ఆ రోజు భోగిలో వేసుకుంటాం. అంటే పల్లెటూరులో అయితే కామన్ గా తాటాకులు, ఇప్పుడు మనకి నెల్లూరులో కానీ తాటాకులు ఒక్క రోజు కోసం అమ్ముతారు, కానీ కాస్ట్ వైజ్ చూసుకుంటే 2 ఆకులే వస్తాయి. అప్పుడు కాలంలో వచ్చేసి పల్లెటూరులో కనుకైతే మనము చాలా ఇదిగా చేసుకుని మేము ఇంటికి ఎంత ఎత్తు భోగి మంట వేసాము అనే పందాలు పెట్టుకుని మరి వేసుకునేవారు. కానీ ఇప్పుడు డబ్బులు చూసుకుంటూ చేసుకుంటున్నారు. 2 ఆకులు వేసాము, 4 ఆకులు వేసామని. సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఈ భోగి పంటకి ఆకులు కూడా పక్కన పెట్టి పాత న్యూస్ పేపర్స్, కవర్స్, అట్టలు ఉంటాయి, కార్టన్స్ మనకి ఎక్కువ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఈ ఫ్రిడ్జ్లు ఇవి కొన్ని కార్టన్స్ అన్ని ఎత్తి పెట్టుకునేసి ఆ రోజుకి వాడుతున్నారు అనమాట. ఒకప్పుడు భోగి అంటే రాత్రి మొత్తము మేల్కో ఉంటారు, కానీ ఇప్పుడు మాత్రము కోడి కూతతోటే అనేది పండగతో మనకి లెక్క అనమాట.
పండగ కోడి అనేది ఎక్కడ దొరకట్లేదు కాబట్టి అలారం మోగించుకొని ఆ 4 గంటలకు లేసి వెళ్ళి ఇప్పుడు వేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అలారం పెట్టుకుంటారు, కానీ పల్లెటూరులో మాత్రం అయితే ఇప్పటికైనా అలాగే రాత్రి అంతా మేల్కొని భోగి పండగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత వెంటనే ఒక కోడి కక్కన తెగుతుంది. భోగి మంటకి ఫస్ట్ చికెన్ కోడి కోసుకొని దోశలతోటి కాంబినేషన్ ఏ ఇంటికి వెళ్ళినా అది కంపల్సరీ అన్నమాట. అంటే ఎన్వి గురించి నేను వాడే వాళ్ళ గురించి చెప్తున్నాను, నాన్ వెజిటేరియన్స్ గురించి నేను చెప్పలేదు. సో కోడి దోశ అనేది చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో దాన్ని తింటేనే పండుగ రోజు తినేవాళ్ళు. పల్లెటూరుకి వెళ్ళామంటే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అది కోడి కూర, దోశలు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పండగేనా మనకేం కొనగలుగుతున్నాం కదా, చికెన్ అవైలబుల్గా ఉందా అని త్రూ అవుట్ ద ఇయర్ డైలీ కూడా సండే వస్తేనే చికెన్ దొరికేసుకునేటట్లు అలవాటు పడారు. కానీ ఎన్వీకి మనం ఎంత దూరంగా వెళ్తే అది చాలా మంచిదన్నమాట. ఎన్వీని మనం ప్రోత్సహించకూడదు, తర్వాత ఎక్కువగానే తినకూడదు. ఫ్యాటీ ఐటమ్ అది మనకు అవసరమైనదేం కాదు కాబట్టి. ఓకే అండి, సంక్రాంతి గురించి చెప్తారా? తర్వాత పక్క రోజు వచ్చేసేసి అది భోగి మంట అయిపోయిన తర్వాత పక్క రోజు సంక్రాంతి. సంక్రాంతి ఊరు నుంచి కోడళ్ళు, కొత్త కోడళ్ళు, అల్లుళ్ళు, ఉమ్మడి కుటుంబం గురించి చెప్తున్నాను. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసేసి అందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ వచ్చేసేసి ఇంకా పండగతో బాగా ఉత్సాహంగా చేసుకుంటారు. సో ముగ్గులు అనేది మనకి పండగకి 1 నెల ముందు నుంచి ముగ్గులు వేసుకునేది జరుగుతుంది అనమాట. ఇక్కడైతే అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ముగ్గులు వేయడం అంత కుదరలేదు, కానీ పల్లెటూరులోకి వెళ్తే మాత్రం ప్రతి ఒక్క గొబ్బెమ్మలు, రంగుల ముగ్గులతో చాలా సందడిగా ఉంటుంది. పోటీలుగా చేసుకుంటారు అనమాట. వీళ్ళు పెద్ద ముగ్గు వేసారు, పెద్ద ముగ్గు వేసాము, బాగా పేడ కళ్ళాపు చల్లి దాని మీద రంగు ముగ్గులు వేసుకొని దాని మధ్యలో గొబ్బెమ్మలు పెట్టుకొని అలాగంతా చేస్తారనమాట. ఇప్పుడు అయిపోయినాయి కదమ్మా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఓకే. ఓకేమ్మా, ఇప్పుడు ఎలా ఉందో తిని చూసి రుచి చెప్పమ్మా. చూసారు కదండి లక్ష్మి గారు తయారు చేసిన వేడి అరిసెలు. మరి టేస్ట్ చేద్దామా? ఓకే అండి, చాలా చాలా సూపర్గా ఉన్నాయండి. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందండి, పాతకాలం నుంచి ఈ రోజు వరకు అరిసెలు ఇంత హ్యాపీగా ఇంత కష్టపడి తయారు చేసుకుని ఎందుకు తింటున్నారు అంటే అంత మధురంగా ఉన్నాయి కాబట్టి. అరిసెలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అరిసెల తయారీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, బెల్లం, కొబ్బరి, గసగసాలు, నువ్వులు, యాలకులు, నెయ్యి, నూనె. అరిసెల తయారీలో ముందుగా ఒకరోజు ముందు బియ్యం నానబెట్టుకోవాలి. కొబ్బరి, యాలకులను కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. మొదటగా నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా దంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి కొంచెం నీళ్లు పోసి అవి కాగాక బెల్లం వేసి అందులో కొబ్బరి, యాలకుల పొడి, గసగసాలు, నువ్వులు వేసి బాగా ఉడకనివ్వాలి. బెల్లం పాకాన పడ్డాక అందులో బియ్యపిండి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దానిలో నెయ్యి వేసి బాగా కలిపి తీసి ముద్దలుగా చేసి వాటిని అరిసెలుగా అద్దుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి అది కాగాక అందులో అరిసెల పిండి వేసి బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, అరిసెలు రెడీ. ఓకే అండి, ఇంత మధురమైన వంటకాన్ని మాకు తయారు చేసి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచిదమ్మా, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యాక్సిటీ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. మరోసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ తిరిగి వచ్చే వారం మరో కొత్త రుచితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Let's go!